కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ప్రచారాలు జరిగినా ఎన్ని గాసిప్స్ వినిపించినా చివరాఖరికి అధిష్టానం నిర్ణయమే ఫైనల్. వృద్ధ పార్టీలో అనాదిగా వస్తున్న ఆ ఆచారం ఎలా మారుతుంది? అందుకే ఇప్పుడు కూడా అదే జరిగింది. తెలంగాణలో కీలకమైన ఆ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అభ్యర్థి విషయంలో జరిగిందంతా ఉత్తుత్తి చర్చే అని హైకమాండ్ తేల్చి పారేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? కరీంనగర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? జీవన్ రెడ్డికి మొండి చేయనా? సీనియర్ ని సింపుల్ గా పక్కన పెట్టారా? పరిశీలనలో ముగ్గురి పేర్లు. 4 ఉమ్మడి జిల్లాల్లో విస్తరించిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ చేసినట్టు కనబడుతోంది. 2018 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత 2019లో అనూహ్యంగా గ్రాడ్యుయేట్ స్థానంలో విజయం సాధించిన కాంగ్రెస్ అధికార పార్టీగా మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇప్పుడు సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలో నిలిపిన హస్తం పార్టీ ఈసారి ఎవరిని పోటీకి దింపుతుందనే విషయంలో క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. అప్పట్లో బీఆర్ఎస్ కు ధీటైన వాయిస్ కావాలనే ఉద్దేశంతో జీవన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం మరోలా ఆలోచిస్తోందట. ఒక వాయిస్ మాత్రమే కాదు, ఆర్థిక అంగబలం మెండుగా ఉన్న నాయకుల కోసం వేట సాగిస్తోందట. దానికి బీఆర్ఎస్ కి మంచి పట్టున్న కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో నాడు జీవన్ రెడ్డి సాధించిన విజయం పార్టీకి జవసత్వాల్ని నింపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై పెద్ద దిక్కుగా ఉన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హై లెవెల్లో కనిపించిన జీవన్ రెడ్డి గ్రాఫ్ 2024 వచ్చేసరికి మళ్లీ మారిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచిన బీఆర్ఎస్ కి కంచుకోట లాంటి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్ని గెలిచిన జగిత్యాలలో మాత్రం జీవన్ రెడ్డి గెలవలేకపోయారు. అయినా సరే ఆయన సీనియారిటీని సిన్సియారిటీని లెక్కలోకి తీసుకున్న పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆయనకు విజయం దక్కలేదు. ఎమ్మెల్సీగా మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ పై గట్టిగానే గళం వినిపించిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు ఆదరించలేదు. ఎమ్మెల్సీగాను ఆయన పదవీ కాలం మార్చి 29తో ముగియబోతోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్న ఈ ఎన్నికల్లో మరోసారి ఆయనకు అవకాశం వస్తుందా రాదా అనే విషయంలో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. హైకమాండ్ ఈసారి జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది. టికెట్ రేసులో జీవన్ రెడ్డి వెనకబడిపోవడానికి చాలా కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ తో పాటు ఆర్థికంగానూ భారీ ఖర్చును తట్టుకునే వారికే అవకాశం ఇవ్వాలని చూస్తోంది. సీనియర్ నేత అయిన పోల్ మేనేజ్మెంట్ విషయంలో జీవన్ రెడ్డి ఇటీవల ఎంపీ ఎన్నికల్లో విఫలమయ్యారనే టాక్ ఉంది. అంతేకాదు ఆర్థికంగా ఆయన ప్రత్యర్థుల ముందు నిలబడే పరిస్థితి లేదు. అందుకే ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తోందట కాంగ్రెస్. ప్రధానంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రిచాల రాజేందర్ రావు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో మూకుమ్మడిగా జీవన్ రెడ్డి పేరునే ప్రతిపాదించినప్పటికీ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం కొత్తవారి వైపే మొగ్గు చూపుతోందట. చాలా ఏళ్లుగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల్ని నడుపుతున్న నరేందర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత. ఆయన విద్యాసంస్థల్లో చదువుకున్న చాలా మంది విద్యార్థుల్లో ఇప్పుడు చాలా మంది పట్టభద్రులుగా ఉన్నారు. కాబట్టి 4 జిల్లాల్లో ఆ పరిచయాలు తనకు బలాన్నిస్తాయనే ధీమాతో ఉన్నారు నరేందర్ రెడ్డి. విద్యావేత్తగా ఎంతమంది గ్రూప్ అభ్యర్థులకి కోచింగ్ ఇచ్చిన హరికృష్ణ ఆర్థికంగానూ బలమైన వ్యక్తే. 4 నెలలుగా వీళ్ళు ఎమ్మెల్సీ స్థానం పరిధిలో పర్యటిస్తూ పట్టభద్రులతో సమావేశమవుతున్నారు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ టికెట్ కోసం బలంగా ట్రై చేస్తున్నారు. ఈ 4 జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు సైతం ఎమ్మెల్సీ బరిలో అవకాశం ఇవ్వాలంటున్నారట. మరి ఈ ముగ్గురిలో సీటు ఎవరికి దక్కుతుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.